ఉత్సాహానికి ఆత్మవిశ్వాసానికి మరింతగా వచ్చేసిన ముఖ్యమంత్రులకు అలాగే ప్రజలందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా హార్దిక స్వాగతం మనవి చేస్తూ ఉన్నాం. ఈ రోజు మన వందల మందికి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ద్వారా ప్రభుత్వం అన్న మాట నిలబెట్టుకుంది. ఇది సాధారణ కార్యక్రమం కాదు, ఇది ఒక సంకల్పం. ముఖ్యమంత్రి గారు మన శ్రేయస్సు కోసం తీసుకున్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమంగా మనవి చేసుకుంటూ మన బతుకు అభివృద్ధి కోసం, మన భవిష్యత్తు అందరి అభివృద్ధి కోసం విశేషమైనటువంటి రీతిలో యువత భవిష్యత్తు బాగుండాలి, ప్రతి ఒక్కరికి అవకాశం కలగాలి, అటువంటి కళలకు సాకారం చేయడమే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ లక్ష్యంగా తెలిసినటువంటి రోజున ఆ దిశగా మరో గొప్ప అడుగు ముందుకేస్తున్న తరుణంలో ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా ఆత్మీయ స్వాగతం చెప్తూ పుష్పగుచ్చాల బహుకరణం జరుగుతోంది. పుష్పగుచ్చాల బహుకరణం జరుగుతోంది పెద్దలందరికీ కూడాను. ఇప్పుడు తదుపరి ముఖ్యమంత్రి గారి సువర్ణ హస్తాల మీదుగా కనకమలాల మీదుగా దీపారాధన గాంచే లాంఛనంగా ఈ ఉత్సవానికి ఈ పునవన తెలంగాణ కొత్త భవితకు చిరునామా అనేటువంటి శీర్షికతో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో దీపం వెలిగించి మరింత ఆనందాన్ని త్రిగణీకృతమైనటువంటి తేజవ సంపన్నదాయకమైనటువంటి విశేషంగా వారి సువర్ణ హస్తాల నుంచి సంఘర్షణకు ముగింపు చెబుతూ ఎన్నో సంవత్సరాల కృషికి అహర్నిశ శ్రమకు తల్లిదండ్రుల ఆశయాలకు ఇవాళ న్యాయం జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగం వచ్చిందంటే విజయవాడ ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం పెరిగినట్లే ఆ మేరకు గౌరవ ముఖ్యమంత్రి చివరి హస్తాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగర్భంగా నిర్వహిస్తున్నటువంటి విడుదల పండుగలో దీపం వెలిగించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు, ఇతర అతిథి దేవుళ్ళు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపరూపంలో ఉండేటువంటి పరమాత్మని ఆరాధించడం అనేది మన సంస్కృతిని ఒక భాగం కనుక ఆ మేరకు ఆత్మీయత వెల్లివిరిసే ఆత్మబంధువులాగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు తమ యొక్క ముఖ్యమంత్రి దీక్షతోటి, పట్టణతోటి, కార్యదక్షతతోటి, క్రమశిక్షణతోటి, శీల సంపదతోటి మనిషి మనుగడకు శాశ్వతమైనటువంటి సామాజిక బాధ్యత ఏదైతే ఉందో దాన్ని గుర్తించి